బైక్ స్కూటర్ ఉన్నవారికి బిగ్ షాక్. ఇన్నాళ్ళు టోల్ ప్లాజాల వద్ద ఎలాంటి ఛార్జీలు చెల్లించకుండానే వెళ్ళినా ఇకపై అలా కుదరదు. ఇకపై ద్విచక్ర వాహనదారుల నుంచి టోల్ ఛార్జీలు వసూలు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఫాస్ట్ ట్యాగ్ ద్వారా డిజిటల్ టోల్ ఫీ వసూలు వ్యవస్థలోకి టూ వీలర్లను తీసుకురావాలి అనే లక్ష్యంతో విధానపరమైన మార్పులు జరుగుతున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతూ ఉన్నాయి. టూ వీలర్లకు సైతం టోల్ ఛార్జీల వసూలు జూలై 15, 2025 నుంచే అమల్లోకి తీసుకొస్తున్నట్లు పేర్కొన్నాయి. వార్తలతో ద్విచక్ర వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారులపై వెళ్లాలంటే జూలై 15 నుంచి టూ వీలర్లు సైతం టోల్ ఛార్జీలు చెల్లించేలా కొత్త విధానం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం భావిస్తోందట. అదే జరిగితే హైవేలపైకి బైక్ స్కూటర్తో వెళ్లినప్పుడు ఛార్జీలు చెల్లించాల్సిందే. అందుకోసం ఫాస్ట్ ట్యాగ్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ ఖాతాను లేదా డిజిటల్ వ్యాలెట్ను ఫాస్ట్ ట్యాగ్తో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. వేగంగా వెళ్లేందుకు తమ టూ వీలర్కు ఫాస్ట్ ట్యాగ్ అతికించాల్సి ఉంటుంది. అయితే జాతీయ రహదారులపై తిరిగే బైకులు, స్కూటర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. మౌలిక సదుపాయాల నిర్వహణకు ద్విచక్ర వాహనాల భాగస్వామ్యం అవసరమని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే టూ వీలర్లను సైతం టోల్ పరిధిలోకి తీసుకురావాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.